హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్ ఇస్ ది రేట్ హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! హెచ్‌పివి వ్యాక్సిన్ ఏయించుకోవడం అనేది నిజంగా అవసరమా అనేది ఈరోజు మన యొక్క టాపిక్ అండి. అసలు హెచ్‌పివి వ్యాక్సిన్ అంటే ఏంటి? అసలు ఎవరు ఏయించుకోవాలి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏయించుకోవాలి? ఎక్కడిస్తారు? అంటే ప్రైవేట్ హాస్పిటలా? గవర్నమెంట్ హాస్పిటలా? దాని కాస్ట్ ఎంతుంటది? ఏసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? అసలు ఎందుకు ఏయించుకోవాలి? అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హెచ్‌పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అండి. ఈ వైరస్ వలన బాడీలోని ప్రైవేట్ పార్ట్స్‌లో ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో, ఈ ఇన్ఫెక్షన్ వలన బాయ్స్‌లో అయితే యానల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే గర్ల్స్‌లో ఆర్ లేడీస్‌లో అయితే సర్వైకల్ క్యాన్సర్ మరియు ప్రైవేట్ పార్ట్స్‌లో పులిపిరులనేవి ఏర్పడతాయి. దీని వలన సర్వైకల్ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ హెచ్‌పివి వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌ని నివారించడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ అనేది మనకి హెచ్‌పివి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా సజెస్ట్ చేస్తుంది. అంటే సూచిస్తుందండి. సో, నార్మల్‌గా అయితే డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ ప్రకారం బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికీ కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పించాల్సిన అవసరం ఉంది. సో, దీన్ని ఎలా ఇస్తారు? ఐ మీన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకిస్తారు? అసలు ఎన్ని డోసెస్‌లో ఇస్తారు? దాన్ని ఎలా డివైడ్ చేశారు అనేది ఒకసారి చూద్దాం మనం. ప్రెజెంట్ ఈ వ్యాక్సిన్‌ని 3 గ్రూప్స్ లాగా ఇవ్వొచ్చండి. ఎలా ఇస్తున్నారు డాక్టర్స్ అనేది మనం చూసినప్పుడు 9-14 ఇయర్స్ ఫస్ట్ గ్రూప్ వచ్చేసి 9-14 ఇయర్స్. అంటే 9-14 ఇయర్స్ గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా కూడా ఈ వ్యాక్సిన్‌ని తీసుకోవచ్చు. సో, ఈ ఏజ్‌లో తీసుకున్నప్పుడు ఇదనేది సేఫెస్ట్ ఏజ్ అండి. అంటే ఆహ్, ఈ టైంలో ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్ అయినా, బిఫోర్ మెన్స్ట్రుయేషన్ అయినా ఎప్పుడైనా కూడా ఈ వ్యాక్సిన్‌ని తీసుకోవచ్చు. సో, ఇందులో ఈ ఏజ్ గ్రూప్‌లో 2 డోసెస్ మాత్రమే ఉంటాయి. అంటే ఈ ఏజ్ గ్రూప్‌లో మనం వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే మనకి 2 డోసెస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి 15-26 అండి. అంటే యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వ్యాక్సిన్‌ని తీసుకోవచ్చు. కాకుంటే ఇందులో ఈ ఏజ్ గ్రూప్‌లో తీసుకున్నప్పుడు 3 డోసెస్ లాగా తీసుకోవాలండి. అది కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ సజెషన్ మేరకు మనం 3 డోసెసా, 2 డోసెసా అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రెజెంట్ అయితే 3 డోసెస్‌గా ఇస్తున్నారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి 27-45 అండి. అంటే ఇందులో కూడా మ్యారీడ్ అయిన వాళ్ళు అంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్‌ని తీసుకోవచ్చు. అంటే 45 అన్నారు గదా! అంటే మనకి 48 నుంచి 50 ఏజ్‌లో మెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోయే పీరియడ్ అది. సో, మెనోపాజ్‌కి ముందే ఈ వ్యాక్సిన్‌ని తీసుకుంటే ఆఫ్టర్ మెనోపాజ్ అయినా కానీ 45+ ఉన్నప్పుడు కూడా మనకి సర్వైకల్ క్యాన్సర్ ఎఫెక్ట్ కాకుండా కొంచెం మేరకు తగ్గించే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, 27-45 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మ్యారీడ్ వుమెన్ అలా. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చా లేదా అని చూసినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ అండి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ వ్యాక్సిన్‌ని తీసుకోవచ్చు. అయితే ఈ హెచ్‌పివి వ్యాక్సిన్‌ని ఎక్కడ తీసుకోవచ్చు అని చూసినప్పుడు, మనకి ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అయినా తీసుకోవచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో అయినా తీసుకోవచ్చు. ఇంకా వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉంటాయి కదండీ కొన్ని. అంటే ప్రత్యేకంగా వ్యాక్సిన్స్ ఇస్తారు. లైక్ అంగన్వాడీ ఇప్పుడు గవర్నమెంట్‌లో అయితే అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి గదా! అక్కడైనా తీసుకోవచ్చు. ప్రైవేట్‌లో కూడా కొన్ని స్పెషల్‌గా వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడైనా తీసుకోవచ్చు. అంటే మన అవైలబిలిటీని బట్టి ఎక్కడైనా తీసుకోవచ్చు. బట్ సేఫెస్ట్ ఏంటంటే ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి అంటే మీరు తీసుకున్నా, మీ పిల్లలకి ఇప్పించినా కూడా ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి సజెషన్ మేరకు తీసుకుంటే బావుంటుంది. సో, ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అనుకున్నప్పుడు, మనం నార్మల్‌గా మన పిల్లలకి పుట్టినప్పటి నుంచి కూడా ఓ సర్టెన్ ఏజ్ వరకు అంటే మనకి వ్యాక్సిన్ కార్డ్ ఇస్తారు కదా! గవర్నమెంట్‌లో అయినా, ప్రైవేట్‌లో అయినా. దాని ప్రకారం మనం కంటిన్యూ‌గా వ్యాక్సిన్ చేయిస్తూనే ఉంటాం. లైక్ అలాగే అండి ఈ వ్యాక్సిన్ కూడా. దీనివల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డాక్టర్స్ చెప్పిన ప్రకారం అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏమైనా ఫీవర్ ఇలాంటి సింప్టమ్స్ అయినా ఏదైనా ఉండొచ్చు కానీ ప్రత్యేకంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏవి ఉండవు. సో, హ్యాపీగా తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్‌ని. సో, ఈ హెచ్‌పివి వ్యాక్సిన్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పి చూసినప్పుడు హ్మ్. గార్డిసాల్ 4 అండ్ గార్డిసాల్ 9 అనే 2 టైప్స్ ఉంటాయండి. అంటే 4 అంటేనేమో గార్డిసాల్ 4 అంటే 4 వైరసెస్‌ని ప్రివెంట్ చేయడానికి తీసుకునే వ్యాక్సిన్. గార్డిసాల్ 9 అంటే 9 వైరసెస్‌ని ప్రివెంట్ చేయడానికి తీసుకునే వ్యాక్సిన్. సో, ఈ 4, 9 అని ఎందుకున్నాయంటే ఆ 4 గార్డిసాల్ 4, గార్డిసాల్ 9కి కాస్ట్ వేరియేషన్ ఉంటుందండి. గార్డిసాల్ 4 వచ్చేసి
3,000-4,000లో దొరుకుతుంది. అంటే ప్రైవేట్‌లో మేము వేయించుకున్నప్పుడు గార్డిసాల్ 4 ఫస్ట్ డోస్ వచ్చేసి 6,000 అయింది. సెకండ్ డోస్ వచ్చేసి 4,000 అయింది. అదే గార్డిసాల్ 9 అంటే 9 వైరసెస్ కాబట్టి నంబర్ ఆఫ్ వైరసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులో కాస్ట్ వచ్చేసి 10,000 ఫస్ట్ డోస్ 10,000-12,000 ఉంటుంది. సెకండ్ డోస్ కూడా 12,000-13,000 ఉంటుంది. అంటే ఎవరు ఎంత అఫోర్డ్ చేస్తారు దాన్ని బట్టి తీసుకుంటే మంచిది. మరి ఈ హెచ్‌పివి వ్యాక్సిన్‌ని గవర్నమెంట్‌లో కూడా ఇస్తారు కదా! మనం తీసుకోవచ్చా లేదా అని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్‌లో ఇచ్చే వ్యాక్సిన్స్ అనేవి సరిగ్గా పనిచేయవేమో అనుకుంటారు. బట్ చిన్న పిల్లలప్పటి నుంచి చాలామంది కూడా గవర్నమెంట్‌లో వ్యాక్సిన్స్ ఏయించుకుంటారండి. కార్డ్ ప్రకారం 3, 4 ఇయర్స్ వరకు, 6 ఇయర్స్ వరకు కూడా అవి బానే పనిచేస్తాయి. సో, ఇది కూడా బానే పనిచేస్తుంది. అయితే గవర్నమెంట్ 9 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఫ్రీగా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం కోసం ఒక ఇనిషియేటివ్‌గా తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో, ఈ వ్యాక్సిన్‌ని కంపల్సరీ గవర్నమెంట్‌లో ఇచ్చినా కూడా తీసుకోవడం మంచిదండి. సో, ఎందుకు తీసుకోవాలి మనం ఈ వ్యాక్సిన్ అని అనుకున్నప్పుడు, మనం మన పిల్లల కోసము ఎంతో ఖర్చు పెడుతుంటాం. అంటే వాళ్ళకి స్కూల్ ఫీజ్ అని, బుక్స్ అని, యూనిఫార్మ్స్ అని, ఇంకా ఏదైనా ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు అంటే శారీ ఫంక్షన్స్, బర్త్‌డేస్ ఇవి అవి అని చిన్న చిన్న ఫంక్షన్‌లకు కూడా వేలు, లక్షలు ఖర్చు పెడుతుంటాం. బట్ ఇక్కడ వ్యాక్సినేషన్ విషయానికొచ్చినప్పుడు మనం ఆలోచిస్తుంటాం. ఒక 3,000-4,000కి, 5,000కి ఆలోచిస్తుంటాం. ఇన్ కేస్ ఒకవేళ బై మిస్టేక్‌లో ఏమైనా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు, ఇలాంటి వైరసెస్ వల్ల ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడానికి ముందే మనం వ్యాక్సిన్ తీసుకొని ఉండడంలో తప్పు లేదు. సో, ముందే వ్యాక్సిన్ తీసుకోవడం అనేది మంచిది. మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం గదా! ఇలాంటి వాటి దగ్గర మాత్రం ఆలోచించకూడదు. చేసిన స్టడీస్ ప్రకారం ప్రతి 100 మందిలో ఒకళ్ళు మాత్రమే ఈ వ్యాక్సిన్‌ని వేయించుకుంటున్నారండి. ఇంత అవేర్‌నెస్ తీసుకొచ్చినా కూడా ఎవరు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపట్లేరు. దానివల్ల ప్రతి నిమిషానికి కూడా ఒక లేడీ ఈ హెచ్‌పివి వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడి సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోతున్నారు. అంటే ఇంత భారీగా ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాక్సిన్ గురించి ఇంత చెప్తున్నారు కదా సిస్టర్, మరి మీరు వేయించుకున్నారా అని చెప్పి నన్ను అడిగినప్పుడు నేను లాస్ట్ డిసెంబర్ 2025 డిసెంబర్‌లో మా పాపకి ఫస్ట్ డోస్ ఆఫ్ హెచ్‌పివి వ్యాక్సిన్ వేయించానండి. ఇప్పుడు తనకి ఏజ్ వచ్చేసి 12 ఇయర్స్. కాబట్టి మనకి 2 డోసెస్ వ్యాక్సిన్స్ ఉంటాయి. డిసెంబర్ తర్వాత మళ్ళీ 6-7 మంత్స్ గ్యాప్‌లో ఈరోజు నేను మా పాపకి సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా ఇప్పించాను. అందుకే నేను ఈ వీడియోలో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మీతో చెప్తున్నాను. మీ ఇంట్లో పిల్లలుంటే, ముఖ్యంగా అమ్మాయిలుంటే మాత్రం కంపల్సరీ ఏయించండి. 9-14 ఇయర్స్ వరకు ఏయిస్తే మనకి 2 డోసెస్‌లోనే అయిపోతుంది. ఎంత తొందరగా ఏయించుకుంటే వ్యాక్సినేషన్ అనేది అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇది మనకి డాక్టర్స్ చెప్తున్న సజెషన్ అండి. మనము చిన్నప్పటి నుంచి కూడా వ్యాక్సిన్స్ ఫస్ట్ ఏయించుకున్నప్పుడు తర్వాత వచ్చే మన ఇన్ఫెక్షన్స్ అయినా, లేకపోతే అలర్జీస్ నుండైనా మనం ప్రివెంట్ అవుతాం గదా! ఇది కూడా అంతే అండి. సో, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ఏయించుకోండి. నేను కూడా ఏయించుకోవాలనుకుంటున్నాను. మా పాపకి ఇప్పుడు ఏయించాను గదా! నేను నెక్స్ట్ ఇయర్ ఏయించుకుంటాను. గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి ఏయించుకుంటే మంచిది. మనం కూడా ఏయించుకుంటే ఫ్యూచర్‌లో మనకు కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మా పాపకి వ్యాక్సినేషన్ ఏయించా అన్నా కదా! నేను ఈరోజు హాస్పిటల్‌లో ఒక చిన్న వీడియో క్లిప్ అనేది తీసుకున్నానండి. ఈ వీడియోలో మనం కంప్లీట్ హెచ్‌పివి వ్యాక్సిన్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా! సో, మీరు కూడా మీ పిల్లలకి వ్యాక్సిన్ ఏయించి హెచ్‌పివి వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను.